అందరికీ నమస్కారం. మనం ఇంతకు ముందు వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి యొక్క సెలవులను వారి యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ సెలవులు ఏఎన్ఎం గ్రేడ్ 3 వారు మరియు మహిళా పోలీసులు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీల వారు గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్లోని హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వారు అప్లై చేసుకున్న సెలవులు వారి యొక్క లీవ్ అప్రూవర్ గారైనటువంటి మెడికల్ ఆఫీసర్ గారి లాగిన్కు, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ గారైతే వారి యొక్క ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి లాగిన్కు వెళ్లాలంటే ఈ లీవ్ అప్రూవర్ మ్యాపింగ్ చేసుకునే విధానం గురించి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ఏఎన్ఎం గ్రేడ్ 3 లేదా ఎంపీహెచ్ఏ ఫీమేల్ మరియు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు వారి వారి సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్లో ఈ లీవ్ అప్రూవర్ మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే వార్డు సచివాలయం అయితే వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి లాగిన్లో మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ గారు లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ట్యాగింగ్ ఏఎన్ఎం ఆర్ మహిళా పోలీస్ అప్రూవర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ట్యాగింగ్ ఏఎన్ఎం ఆర్ మహిళా పోలీస్ అప్రూవర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వారి వివరాలు అందించినట్లయితే వారు ట్యాగ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 మరియు మహిళా పోలీస్ వారి యొక్క లీవ్ అప్లై చేసిన తర్వాత వారి లీవ్ అప్లికేషను ఏఎన్ఎం గ్రేడ్ 3 వారైతే వారి మెడికల్ ఆఫీసర్ గారి లాగిన్కు మరియు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ గారైతే వారి లీవ్ అప్లికేషన్ వారి యొక్క ఎస్హెచ్ఓ గారి లాగిన్కు ఫార్వర్డ్ అవుతాయి. ఈ ట్యాగింగ్ చేయకపోతే వీరి లీవ్ అప్లికేషన్ కూడా డిడిఓ గారికి ఫార్వర్డ్ అవుతుంది. ఈ ట్యాగింగ్ మొదట్లో అందరికీ చేశారు. అయితే ఆ తర్వాత కొంతమంది ట్రాన్స్ఫర్ వలన కానీ ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 వారైతే వారు కొంతమంది ఇన్ సర్వీస్ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ కు వెళ్లిన సందర్భంగా వారి ప్లేస్ లో మరొకరిని యాడ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ తోటి యాడ్ చేయడం వలన వీరు మరలా ఇప్పుడు ఈ ట్యాగింగ్ చేయించుకోవాల్సి ఉన్నది. కావున ఇలా ట్యాగింగ్ పూర్తి చేసుకుంటే మీ లీవ్ అప్లికేషన్ మీ మెడికల్ ఆఫీసర్ గారి లాగిన్ కు, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ గారు అయితే వారి ఎస్హెచ్ఓ గారి లాగిన్ కు ఫార్వర్డ్ అవుతాయి. ఇదండి ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.